బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎపిసోడ్ 43 నామినేషన్ల సంగతేంటో చూద్దాం. అయితే ఈ ఎపిసోడ్ నిజంగా ఒక గేమ్ చేంజర్ లాంటిది. బెలూన్ టాస్క్తో మొదలైన అసలు మజా అంతా నామినేషన్ల దగ్గరే స్టార్ట్ అయింది. ఇక అక్కడ డ్రామా, గొడవలు, ఆట మొత్తం మారిపోయిందనే చెప్పాలి. సరే, ఇప్పుడు మెయిన్ పాయింట్స్ ఏంటో చూద్దాం. మొదటిదేంటంటే వైల్డ్ కార్డ్స్ ఉన్నారు కదా, అంటే కొత్తగా మధ్యలో వచ్చిన ఆయేషా, రమ్య. వాళ్లు బయట చూసొచ్చిన విషయాలు పట్టుకుని రీతూ, తనుజలను టార్గెట్ చేసేశారు. దీంతో హౌజ్లో పెద్ద గొడవే అయ్యింది. ముఖ్యంగా రమ్యకి, తనుజకి మధ్య అయితే బయట విషయాలతో వాదన బాగా ముదిరిపోయింది. ఇక చూడాలి, హౌస్మేట్స్ మధ్య నమ్మకాలు ఉంటాయో పోతాయో. ఇంకో షాకింగ్ విషయమేంటంటే కళ్యాణ్ అసలు ఊహించలేదు గదా, తన క్లోజ్ ఫ్రెండ్, తనకు సపోర్ట్ చేసిన తనుజను నామినేట్ చేస్తానని అందరి ముందు చెప్పి లాస్ట్ మినిట్లో మాట మార్చి సంజనను చేసేశాడు. ఇది మామూలు దెబ్బ కాదు. నమ్మక ద్రోహమనే దానికన్నా అసలు ఆటలో ఫ్రెండ్షిప్సు, స్ట్రాటజీలు ఎలా ఉంటాయో పెద్ద డిస్కషనే మొదలైంది దీంతో. ఇక ఫైనల్గా ఇమ్మాన్యుయల్ చేతిలో నామినేషన్ పవర్స్ పెట్టుకుని కూడా సేఫ్ గేమ్ ఆడేసి ఎవర్నీ నామినేట్ చేయలేదు. దీనిపై బోలెడు విమర్శలొచ్చాయి. కానీ అదే టైంలో రీతూ, దివ్య లాంటి వాళ్ళు నామినేట్ అయినా సరే చాలా గట్టిగా వాదించి నిలబడ్డారు. సో దీన్ని బట్టి ఎవరు ఎలా ఆడుతున్నారో క్లియర్గా అర్థమైపోతోంది. మొత్తంగా చూస్తే ఈ ఎపిసోడ్ మాత్రం వ్యూహాలు, నమ్మలేని ద్రోహాలు, భలే గట్టి గొడవలతో ముందు ముందు ఆట ఎలా ఉండబోతోందో చూపించేసింది.